తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐలో చాలామంది బ్యాక్ వద్దాం అనుకుంటున్నారు. కొంత ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేయాలి ప్రధానంగా? హైదరాబాద్ చూస్తేనేమో ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. వైజాగ్ చూస్తేనేమో సైలెంట్‌గా అక్కడ డెవలప్‌మెంట్ జరిగిపోతుంది. అవును. కొంతమంది పీపుల్ సెలెక్టెడ్‌గా అక్కడే సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్టులు కావచ్చు, ప్రాపర్టీస్ కొనటం కావచ్చు, చాలా నీట్‌గా జరిగిపోతుంది. ఏ హడావిడి లేకుండా, గందరగోళం లేకుండా, అప్ అయిపోయింది, డౌన్ అయిపోయింది అని చెప్పి ఎక్కడ అసలు ఎప్పుడు వైజాగ్ గురించి రాదు. అవును. సెకండ్ వచ్చేసి అమరావతి సంబంధించి అయితే అమరావతి కూడా బాబు గారి మీద ఒక హోప్ తోటి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. అవును. అందరూ మీరు వచ్చి ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా శాశ్వత రాజధాని అమరావతి ఉంటుంది, భవిష్యత్ అంతా అమరావతి వైపే ఉంటుందని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇదే సందర్భంలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలా, అమరావతిలో చేయాలా, వైజాగ్లో చేయాలని చెప్పి. సో ఎక్కడైతే బెస్ట్ అని చెప్పి చాలామంది కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. దీనికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎక్కడైతే బెస్ట్ అనే విషయంలో 3 పార్టీలు డివైడ్ అయింది, ఏపీ తెలంగాణ. అవును, డివైడ్ అయిన మాట వాస్తవమే. అది కూడా మీరు అడిగే ప్రశ్న ఆ టైం ప్రకారం అది మారిపోతా ఉంది. ఇది 2 ఏళ్ల క్రితం ఒకటి వేరే సమాధానం ఉండేది. నేను అందుకే మిమ్మల్ని అన్నది, వైజాగ్ ఏమో సైలెంట్గా అయిపోతుంది, సైలెంట్గా జరగాల్సిందంతా నీట్గా అక్కడ జరిగిపోతుంది. మీరు చెప్పారు, మనం పెద్ద స్టోరీ ఇచ్చారు. అవును, వైజాగ్ దానికి ఉన్న వాల్యుయేషన్ కావచ్చు, ఉన్న ల్యాండ్ స్కోప్ కావచ్చు, మొత్తం చెప్పారు. అది దానికి పర్టికులర్గా కొంతమంది ఉన్నారు వైజాగ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అట్లా ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లొకేషన్ని? హైదరాబాద్, అమరావతి, వైజాగ్? ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో వైజాగ్ ఐ కెన్ సే నెంబర్ 1 అని చెప్పొచ్చు. మోర్ ఆర్ ఈక్వల్గా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక 3 yearsగా మార్కెట్ అంతగా లేదు, బట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో హైదరాబాద్ గురించి చెప్తాను. జనరల్గా ఎప్పుడైతే మార్కెట్ ఆగిపోతుందో, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే పికప్ అవుతుందో, ఆ పికప్ అయ్యే స్టార్టర్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. ఓకే. సో హైదరాబాద్ ఎందుకు ప్రస్తుతం రికమెండ్ చేస్తున్నామంటే, హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇన్బిల్ట్, ఇది ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఆటో పైలట్ మోడ్లో ఉంది. ఇది తనంతట అది డెవలప్మెంట్ అవుతా వెళ్ళిపోతూ ఉంది. ప్రభుత్వాలు మారినా, తర్వాత రాజకీయాలు మారినా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ విషయంలో మాత్రం అది దానంతట డెవలప్మెంట్ అయ్యే స్టేజ్ ఆటో పైలట్ మోడ్లో ఉండిపోయింది అనమాట. కాబట్టి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తున్న ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడాను ఎప్పుడైతే ఆ సీట్కి వెళ్తారో అక్కడ ఆల్రెడీ వాళ్ళకి చేయాల్సిన డ్యూటీస్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించిన పెద్ద చిట్టా ఆ తాలూకా ఐఏఎస్ ఆఫీసర్స్ ఇస్తారు. ఏంటి ఈ పనులు, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవి జరుగుతున్నాయి, దీన్ని మీరు కంటిన్యూ చేయాలి, దీనికి ఇంత ఫండింగ్ ఉంది, ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి అని చెప్పేసి దే ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇంతకుముందు ఏంటంటే పొలిటికల్గా ఒక సీఎం లాంటి వ్యక్తులకి ఏంటంటే రాజకీయాల్ని కాపాడుకోవడం, సీడ్ని కాపాడుకోవడం, ప్రజల యొక్క సమస్యల్ని తీర్చుకోవడం, ఇంతవరకే ఫోకస్. అట్లానే మేజర్ ఇష్యూస్ సరికి వాళ్ళకి సంక్షేమ పథకాలని అమలు చేయడం అనే దాని మీదే ఫోకస్ ఉండేది. డెవలప్మెంట్ అనేది అంతగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది బిగ్గెస్ట్ పార్ట్ అయిపోయింది. ఏదో రూపంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని అది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయాల్సి వస్తుంది. అయితే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, ఎంత డబ్బులు రాబోతున్నాయి, ఎంత ఫండింగ్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేస్తామనే దాని మీద పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉండేవి. అలానే ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఛాలెంజెస్ చాలా ఉండేవి అనమాట. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. మీరు డెవలప్మెంట్కి అగ్రిమెంట్ ఇచ్చారనుకుంటే ప్రైవేట్ కంపెనీస్ డెవలప్ చేస్తాయి, నువ్వు జస్ట్ ల్యాండ్ ఇవ్వటమే. గవర్నమెంట్ దగ్గర కూడా చాలా ల్యాండ్స్ ఉండిపోయి ఉన్నాయి అనమాట. ఇప్పుడు అవన్నీ ల్యాండ్ ఐడెంటిఫై చేసేసి వీళ్ళకి ప్రైవేట్ కంపెనీస్కి డెవలప్మెంట్ అగ్రిమెంట్ కింద ఇస్తున్నాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, నువ్వు డెవలప్మెంట్ చేసినందుకు నీకు 40 ఎకరాలు, నాకు ఒక 60 ఎకరాలు, లేకపోతే నీకు 60 ఎకరాలు, నాకు 40 ఎకరాలు, ఇట్లాగా మాట్లాడుకొని కాంట్రాక్ట్ అవుతుంది. బ్రాండింగ్ అంతా గవర్నమెంట్ ఉంటుంది, హెచ్ఎండి అని ఇట్లా బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళు చేసి కూడా ప్రైవేట్ వాళ్ళు కదా చాలా బాగా డెవలప్ చేస్తారు. డెవలప్ చేసిన తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన షేర్ గవర్నమెంట్కి ఇస్తారు. వీళ్ళు దీంట్లో విల్లాస్, ఆఫీస్ స్పేసెస్ కట్టుకుంటారు. వీళ్ళకి డెవలపర్కి సంబంధించిన డబ్బులు డెవలపర్స్కి వస్తాయి. గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఐటీ కంపెనీస్కి అసైన్ చేసుకోవటం, దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవటం. అట్లానే పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ ఆల్రెడీ అయిపోయింది, మీరు వచ్చి ఇక్కడ సెటప్ చేసుకుని అంటాము, ఇలాంటివి తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అందుకే ఆటో పైలట్ మోడ్లో ఉండటం వల్ల హైదరాబాద్ అనేది ఆల్రెడీ ఆటో పైలట్ మోడ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి హైదరాబాద్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్గా పెట్టుకోవచ్చు. మోర్ ఆర్ ఈక్వల్గా వైజాగ్లో ఏంటంటే ఒక 6-7 years దెర్ ఈజ్ నో మార్కెట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారో హీఈస్ ద మాస్టర్ ఫర్ ద డెవలప్మెంట్. అది నాట్ ఓన్లీ ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఏ పార్టీ బేస్డ్. మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేటప్పుడు పార్టీ గురించి ప్రభుత్వాల గురించి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి మాట్లాడుకోవడం తప్పదు. కాబట్టి మనం చెప్తాం ఆయన నవభారత నిర్మాత అని కూడా చెప్పొచ్చు. ఆ టైంలోనే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని కూర్చొని మాట్లాడి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చాలా సందేహాలు ఉంటే ఆయన అడిగి తీసుకునేవాడు అనమాట.
సో అలాంటి వ్యక్తి అక్కడ వెళ్ళటం వల్ల, సో హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆయనకి ఆల్రెడీ అనుభవం ఉండటం వల్ల అన్ని రకాలుగా, అవును. అట్లానే ఆ బ్రాండింగ్ కూడా ఉండటం వల్ల, అంటే ఈయన తలుచుకుంటే ఏమైనా చేస్తారు, ఈయనకి సపోర్టింగ్ మాకు ఉంటుంది, మాకు ఎట్లాంటి రిస్క్ ఉండదు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విషయంలో ఈజ్ ద బెస్ట్ అని దాన్ని నమ్మటం వల్ల, సో ఇవన్నీ అనమాట. అంటే ఒకటి ఎక్స్పీరియన్స్, ఒకటి విజన్, ఎక్స్పీరియన్స్, ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చాలా ఫాస్ట్గా ఇవ్వటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం అనమాట. సో ఇవన్నీ. ఇంకోటి ఏంది, ల్యాండ్ కూడా ఏంటంటే 12-13 కోట్ల రూపాయల పర్ ఎకర్ ఉన్న చోట ఏ రూపాయికి ఇచ్చేయటం. అవును. అది ఎవరు చేస్తారండి యాక్చువల్గా కదా. 12 కోట్లు 20 కోట్లు ఉన్న ల్యాండ్ని రూపాయికి ఇచ్చేయడం అనేది ఇట్స్ నాట్ స్మాల్ ఇష్యూ. సో అంటే మేము ఇంత నిబద్ధతగా ఉన్నాము, మీరు వచ్చేసి కంపెనీస్ పెట్టుకోండి అని చెప్పే ఉన్నాము. అందుకని పొలోమని వచ్చేసింది కంపెనీలు. ఇప్పుడు మనం చూడగా అదాని, అంబానీ, తర్వాత మీకు గూగుల్, తర్వాత ఏమో అమెజాన్, అన్ని కంపెనీస్ వెళ్తున్నాయి అనమాట. సో ఒక ఐటీ ఇండస్ట్రీస్ రావడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లనే ఐటీ ఇండస్ట్రీస్ రావడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్స్ కానీ, అలానే కంపెనీస్ కావాల్సినటువంటి పర్మిషన్స్ విధానం కానీ, అలానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ హ్యాజ్ ఏ ప్యాకేజ్ అనమాట. ఆ ప్యాకేజ్ ఇవ్వటం వల్ల కంపెనీస్ వస్తున్నాయి. అలానే దాంతోపాటు ప్యారలల్గా అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్లు కానీ, ఇప్పుడు రాబోతున్న ఎయిర్పోర్ట్ July 5th ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చూసారా, ఎయిర్పోర్టు, ఇప్పుడు సెమీ రింగ్ రోడ్డు, అట్లానే సిటీలో ఉన్న రోడ్స్ అన్నింటినీ ఎక్స్పాన్షన్ చేయటం, వైజాగ్ సంబంధించింది, టూరిజంని డెవలప్ చేయటం. ఇప్పుడు మీరు చూసారో లేదో, నేను రీసెంట్గా వెళ్తున్న వైజాగ్ ఫ్లైట్, ఏ ఫ్లైట్ కూడా ఖాళీ ఉండట్లేదండి. టికెట్స్ కూడా హై టికెట్స్ ఉంటున్నాయి. ఏ స్టార్ హోటల్ కూడా ఫ్రీ ఉండట్లా మొత్తం. అంటే అక్కడ వైజాగ్ సిచ్యువేషన్ డెవలప్మెంట్ చేయడానికి 100 మంది డెవలప్మెంట్ కోసం యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి 100 మంది కాంట్రాక్టర్స్ వస్తుంటారు, అట్లనే ఆఫీసర్స్ వస్తూ ఉంటారు, తర్వాత ప్లానింగ్ ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. వీళ్ళతో ఫ్లైట్లు, హోటల్స్ నిండిపోతున్నాయి. యూ కెనాట్ సీ ఎనీ 5-star హోటల్. చెన్నై నుంచి ఒక గ్రూప్ వచ్చేసింది, ఇది స్టీల్ ప్లాంట్ కోసం గ్రూప్ వస్తారు, మీటింగ్స్ పెడతారు, దాని మీద కూర్చుంటారు, మాట్లాడతారు ల్యాండ్స్ గురించి. ఇట్లాంటి కొన్ని 100 రకాల మీటింగ్ ఎవ్రీడే అవుతున్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్ చాలా మంది అడుగుతున్నారు, మీకు ఇబ్బంది లేదనుకుంటే? ఇబ్బంది ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. చాలా మంది నాకు వాట్సాప్లో, అంటే దే ఆర్ రెస్పెక్టింగ్ మై టైమ్ అండ్ దే ఆర్ గివింగ్ దా అనమాట. నేను కూడా వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా చూసి, నాకు ఈ విషయాల మీద మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, దీని మీద నేను కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాను, వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసి నేను వాళ్ళకి ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉన్నాను. నిరభ్యంతరంగా అడగచ్చు, నాకైతే ప్రాబ్లం ఏం లేదు. నా నెంబర్ వచ్చేసరికి 9666777771 9666777771. వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఉంది. వెబ్సైట్ ఒకసారి www.silversandsinfra.com www.silversandsinfra.com. ఎన్ఆర్ఐలకి పర్టికులర్ ఒక టైం అంటే ఏమన్నా కేటాయించారు? ఈవినింగ్ ఇండియన్ టైం 7 to 9 ఈజ్ కంఫర్ట్. అంటే వాళ్ళు కూడా అది తెల్లారుతుంటుంది అప్పుడు, ఆ టైం కొంచెం కంఫర్ట్ అనమాట. ఆ టైంలో కూడా నేను వచ్చిన క్వారీస్ అనేది కొంచెం లేట్గా ఆఫ్టర్ 9 మా ఫ్యామిలీ టైం ఉంటుంది, లేటుగా ½ an hour దాని మీద చూసేసి నెక్స్ట్ డే దాన్ని ప్రాసెస్. ఇక్కడ సింగిల్ రూపీ కూడా ఛార్జ్ అనేది లేదు, అసలు అవసరం కూడా లేదండి. ఇప్పుడు కాదు, లైఫ్లో అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, భగవంతుడు నాకు ఇస్తున్నాడు. నా కస్టమర్ల ఆశీస్సులు కానీ, మీలాంటి వాళ్ళ విషెస్ కానీ ఇనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.